రాజమండ్రిలో అయితే ఇటు పాల కల్తీ జరిగే 5గురు అయితే మృతి చెందిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చిల్లింగ్ సెంటర్స్లోనూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులతో సోదాలు జరిపే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని చిల్లింగ్ సెంటర్ వద్ద సంగం డైరీకి సంబంధించి చిల్లింగ్ సెంటర్ వద్ద అయితే అసిస్టెంట్ కంట్రోలర్ అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి సోదాలు నిర్వహించారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ సంగం డైరీకి సంబంధించి చిల్లింగ్ సెంటర్ దగ్గర సోదాలు నిర్వహించారు, ఏం తెలిసింది సార్? ఎటువంటి టెస్టులు నిర్వహించారు సార్? ఇక్కడ స్పాట్ టెస్టులు కొన్ని కిట్స్ తీసుకున్నామండి. వాటిలో అంటే విశ్లేషణ కోసం పంపించి అదంతా వచ్చేదానికి లేట్ అవుతుందని మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కొన్ని స్పాట్ టెస్ట్ కిట్లు తీసుకోవడం జరిగింది. వాటి ప్రకారం ఇక్కడ మేము స్పాట్ టెస్ట్ నిర్వహించాము. ఈ స్పాట్ టెస్ట్లో ఎక్కడ కూడా ఎటువంటి అక్రమాలు జరిగినట్లు మేము గుర్తించలేదు. అయినా సరే నిర్ధారణ కోసం స్టాట్యుటరీ శాంపిల్స్ ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాం, లిఫ్ట్ చేస్తున్నాము. వాటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారం వరకు పంపిస్తాం జరుగుతుందండి. ఆ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళపై ఏదైనా వైలేషన్స్ ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఇక్కడ చిల్లింగ్ సెంటర్ వద్ద కాకుండా ఇంటికి గృహాలకి వేసే వాళ్ళ దగ్గర పాల క్యాన్ల వద్ద అయితే ప్రస్తుతం రాజమండ్రిలో కల్తీ జరిగిన ప్రస్తుతం అంటే వాళ్ళని కూడా ఎటువంటి నిబంధనలు ఉంటాయి, వాళ్ళని ఎలా చెక్ చేయాలంటారు? వాళ్ళ దగ్గర కూడా తప్పనిసరిగా తీసుకుంటామండి. మాకున్న సిబ్బంది ప్రకారం 1 by 1 వెళ్తున్నాం. మెయిన్ బల్క్గా వచ్చిన చాట చూస్తున్నాము. రేపటి నుంచి ఇళ్ళ దగ్గర వచ్చేవాళ్ళని అలాగే వీధుల్లో పెట్టే వాళ్ళ దగ్గర కూడా శాంపిల్స్ తీస్తామండి. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు మొత్తం పాలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మొత్తం చెకింగ్స్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఇటు చిల్లింగ్ సెంటర్ ఏదైతే సంగం డైరీకి సంబంధించి ఉందో చిల్లింగ్ సెంటర్ వద్ద మనం విజువల్స్లో చూస్తున్నాం. వివిధ రకాల పాలు ఏదైతే క్యాన్లలో పాలు తెచ్చి తీశారో వాటిలన్నింటిని కూడా టెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ బాటిల్స్ ఏదైతే ప్రస్తుతం ఈ గ్లాసుల్లో ఉన్న పాలన అయితే ఏదైతే ప్రస్తుతం కెమికల్ బాటిల్స్ ఉన్నాయో కెమికల్ బాటిల్స్ అన్నింటిని కూడా వీటిల్లో పాల శాతం ఎంత ఉంది, ఒరిజినాలిటీ ఎంత ఉంది, ఎంత నీరు కలిపారు, అలాగే యూరియా ఎంత కలిపారు, దీనికి సంబంధించి ప్రోటీన్స్ ఎంత మేర ఉన్నాయని కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఇవన్నీ కూడా షీట్స్ అన్ని వేసి ఈ టెస్టింగ్ సంబంధించి టెస్టింగ్ అయితే ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఈ ఏదైతే సంగం డైరీ ఉందో సంగం డైరీలో అయితే చేస్తున్నాం. ఇదిగో ఫుడ్ సేఫ్టీ అధికారులు దీన్ని మొత్తం అంతా కూడా టెస్టింగ్ చేసే పరిస్థితి ఉంది. క్యాన్లు ఇక్కడికి రైతులు ఇక్కడ నుంచి తీసుకొచ్చి రైతులు ఈ చిల్లింగ్ సెంటర్ దగ్గర పాలు ఇస్తే ఈ పాలన్నింటినీ కూడా వీరు ప్యాకెట్లు తయారు చేయడానికి వాటికి కూడా సంబంధించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ అయితే ఈ సంగం డైరీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇది ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఈరోజు ఈ చిల్లింగ్ సెంటర్కి వచ్చారు, ఏం చేశారు, ఎటువంటి టెస్టులు నిర్వహించారు, ఏం చెప్పారండి? అందరికీ నమస్కారం అండి. సంగం డైరీ వడ్లమూడి అంటే గుంటూరు జిల్లా నుంచి మాదండి. దీనికి వచ్చేసి చైర్మన్ గారు శ్రీ దూళిపల్లి నరేంద్ర కుమార్ గారు సార్ అండి. మనకు వచ్చేసి క్వాలిటీ పరంగా చైర్మన్ గారే ఊరుకోడండి. మేము యాక్చువల్గా సెంటర్లో కూడా రైతుల దగ్గర నుంచే మేము పాలు సేకరిస్తామండి. అట్లాగే బల్క్ వెండర్లు కానీ వ్యాపారస్తుల వాళ్ళ దగ్గర నుంచి మేము పాలు తీసుకోం. మాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ సార్. మేనేజ్మెంట్ కూడా క్వాలిటీ మీద దృష్టి పెడతారు. ఒకవేళ ఏదన్నా పాలు తక్కువ ఏదైనా క్వాలిటీ పరంగా ఏదైనా తగ్గితే మేమే రిజెక్ట్ చేస్తాం, మేము తీసుకోమండి. అందువల్ల అంత క్వాలిటీ ఉంది కాబట్టి మేము ఈరోజు క్వాలిటీ ఇక్కడికి మీరు రైతులు అయితే ఇక్కడికి తెచ్చి మీకు పాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళు రైతులు తీసుకొచ్చి బల్కగా పాలు ఇస్తారు. ఇక్కడ అంటే మీకు ఇక్కడ పాలు ఎలా వస్తాయి, ఎలా చిల్ చేస్తారు? ఇక్కడ ఈ కార్యాలయంలో వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ జరిగే కార్యకలాపాలు ఎలా జరుగుతాయండి రోజు? మాకండి విలేజ్ల నుంచి ఓన్లీ రైతుల దగ్గర నుంచే మాకు పాలు వస్తాయండి. రైతుల దగ్గరే మేము తీసుకుంటాం. బిందుల దగ్గర వ్యాపారస్తుల దగ్గర నుంచి మేము తీసుకోండి. ఓన్లీ ఒక రైతు ద్వారా నుంచే మేము పాలు సేకరిస్తాం. అవి వచ్చినాయి ఇక్కడ మా నామ్స్ ప్రకారం టెస్టులు చేసి క్వాలిటీ పరంగా ఉంటేనే తీసేసుకుంటామండి, లేదా రిజెక్ట్ చేస్తాం. ఆ విషయం వాళ్ళకి ముందు మేము చెప్పే ఉన్నాం. మంచిగా ఉంటేనే మేము తీసుకుంటాం, లేదా మేము తీసుకోమని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లోనే మేము వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఆ బేస్ మీద మేము ఇక్కడ పాలు సేకరించడం జరుగుతుందండి. అయితే ఫ్యాట్ శాతం ఎంత ఉంటే మీరు ఆ రైతుల దగ్గర నుంచి పాలు తీసుకునే పరిస్థితి ఉంది? మీరు టెస్ట్ చేస్తారు కదా, ఎంత శాతం ఉండాలి, ఎంత మెజర్మెంట్స్ ఉండి తీసుకుంటారు? మాకు వచ్చేసి అండి మినిమం వచ్చేసి 5% అబోవ్ ఉండాలండి గేదె పాలకి. అట్టాటి పాలే మేము తీసుకుంటాం. లోపుండా మేము అవి నిల్ పేమెంట్లకు వస్తాయి. లోపుండే వాళ్ళు పంపించరండి, ఎందుకంటే వాళ్ళు పంపించినా కానీ మేము నిల్ పేమెంట్ వేస్తాం, అది వాళ్ళకి తెలుసు. అందుకని 5% పైన ఉంటేనే తీసుకుంటామండి. అయితే ఈ డబ్బాల్లో ఇక్కడ మీరంతా పాలు ఫిల్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయండి పాలు? ఇక్కడ మేము అంతా సిల్లింగ్ అంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కూలింగ్ చేసి మేము గుంటూరు పంపిస్తామండి. అక్కడ మాది వడ్లమూడి మెయిన్ ప్రాసెసింగ్ యూనిట్. అక్కడి నుంచి మనకి ఏదైనా ప్యాకింగ్ కానీ అన్నీ మనకు వడ్లమూడి నుంచే వస్తాయండి. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ ఏం చేశారండి, ఏం తనిఖీ చేశారు? ఇక్కడికి మొత్తం 7 రకాల టెస్టులు చేశారండి. ఇక్కడ మా జానంపేట చిల్లింగ్ సెంటర్లో 7 రకాల టెస్టులు చేశారు. యూరియా టెస్టు,
సార్చ్ టెస్ట్, న్యూట్రలైజ్ టెస్ట్, అలాగే అడల్ట్రేషన్స్ అంటే ఏ విధమైన కల్తీలు ఉన్నా కూడా వాటిలో తెలుస్తాయండి. ఇవి మేము రొటీన్గా కూడా మా బిఎంసీలో పరిధిలో చేస్తాము. మాకు ఇస్తారు, మాకు ఆ కిట్స్ ఉంటాయి. మేము ఆర్గనాలిటీ టెస్ట్ చేసినప్పుడు ఏదన్నా వాటిలో ఏదన్నా తేడా వచ్చినప్పుడు ల్యాబ్ కెమిస్ట్ వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అదే పద్ధతిలో ఈరోజు మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా మా బిఎంసీని సందర్శించి మా ఆ టెస్టులన్నీ చేయడం జరిగింది. వారు తీసుకున్న ర్యాండమ్ శాంపిల్స్ అన్నింటిలో కూడా నెగిటివ్ రావడం జరిగింది. ఎలాంటి మరి అడల్ట్రేషన్ కానీ లేదా కల్తీ కానీ జరిగినట్లు గుర్తించబడలేదు. మరి అదేవిధంగా మా శైలిలో ఉన్న శాంపిల్ని కూడా వారు ఏవైతే కలెక్ట్ చేస్తారో ఆ శాంపిల్ని కూడా వాళ్ళు ఫర్దర్గా కూడా మెయిన్ ల్యాబ్లకి పంపించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇప్పటివరకు జరిగిన మరి పొద్దునుంచి ఉదయకాలం నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి శాంపిల్ కలెక్షన్లో ఎలాంటి కల్తీ జరిగినటువంటి విధానం గుర్తించబడలేదండి. మరి ఆ శాంపిల్స్ని కూడా వారు సేకరించడం జరిగిందండి. అయితే ఇటు చూసుకుంటే ఇటు పాలు ఏదైతే ఉన్నాయో పాలు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ఫ్యాట్ టెస్ట్, యూరియా టెస్ట్ అదంతా కూడా నిర్వహించిన తర్వాత వీరైతే పాలు తీసుకుంటారని చెప్తున్నారు. మనకైతే విజువల్స్లో ఇక్కడ నుంచి పాలు విజువల్స్లో మనం చూడొచ్చు. విజువల్స్ని ఈ పాలు అన్నీ కూడా టెస్ట్ చేస్తున్నారు. అలాగే ఆ పాలది ఏదైతే ఉందో ఫ్యాట్ శాతం ఎంత ఉందో కూడా చూస్తున్నారు. అలాగే ఈ పాలను తీసిన తర్వాత అక్కడ ఏదైతే ట్యాంక్ ఉందో ట్యాంకర్లో నుంచి చిల్లింగ్ చేసిన తర్వాత ఈ డ్రమ్ములు ఏదైతే ఉందో డ్రమ్ములను కూడా ఈ కడిగే పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ మొత్తం అంతా కూడా కడుగుతున్నారు. ఇవన్నీ కూడా కడిగిన తర్వాత మిషన్స్ మీద కడిగి మొత్తం ఎటువంటి వాసన రాకుండా దీంట్లో అన్ని రకాల టెస్టులను కూడా నిర్వహిస్తారు. అలాగే యూరియా టెస్ట్, సాల్ట్ టెస్ట్, ఫ్యాట్ టెస్ట్ని కూడా నిర్వహించే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చిల్లింగ్ క్యాన్ ఏదైతే ఉందో చిల్ చేస్తున్నారు. రైతుల దగ్గర నుంచి పాలు తీసుకున్న తర్వాత ఈ చిల్ సెంటర్కి వస్తుంది. చిల్ సెంటర్ దగ్గర తీసుకునే ముందు వీళ్ళు యూరియా టెస్ట్, సాల్ట్ టెస్టులు, ఫ్యాట్ టెస్టులు కూడా చేసి తీసుకుంటారు. అది ఎంత మోతాదులో ఉండాలి అన్నది కూడా కొన్ని కంపెనీకి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు సంబంధించి కూడా వీరైతే తీసే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఈ మనం చిల్లింగ్ ట్యాంక్ ఏదైతే ఉందో చిల్లింగ్ ట్యాంక్ నుంచి కూడా శాంపుల్స్ని అయితే సేకరించే పరిస్థితి అయితే ఉంది. ఈ చిల్లింగ్ ట్యాంక్ని సేకరించిన ఇవన్నీ కూడా ఈ స్టేట్ ఫుడ్ సేఫ్టీ FSSAI నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే అక్కడికి పంపిస్తారు. అవన్నీ కూడా నామ్స్ ప్రకారం ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసి తర్వాతనే ఇవన్నీ కూడా బయట ఈ పాల ప్యాకెట్లు తయారు చేయడానికి కానీ వాటికి కానీ ఉపయోగిస్తారు. అలాగే కానీ ఈ ఏదైతే ఇప్పుడు పాలకి సంబంధించి కల్తీ జరుగుతుందో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇటు గృహాలకు వేసేవారి దగ్గర కల్తీ జరుగుతుందని ఇప్పుడైతే ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే అవి కూడా ఏదైతే మొత్తం ఈ పాల కేంద్రాల దగ్గరికి వెళ్ళి పాల కేంద్రాల నుంచి సేకరించిన తర్వాత ఈ పాలు వెండర్స్ ఎవరైతే ఉన్నారో వెండర్స్ తీసుకెళ్తున్నారో అవి కూడా చెక్ చేస్తాం. వాటి మీద కూడా నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈరోజు ఏలూరులోని ఏదైతే సంగం డైరీకి సంబంధించి చిల్లింగ్ సెంటర్ ఉందో చిల్లింగ్ సెంటర్ వద్ద అయితే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే సోదాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. అలాగే సోదాలు నిర్వహించి అన్ని వాల్యూస్ అన్నీ కూడా ఏదైతే ఈ పాల సంబంధించి శాంపుల్స్ ఉన్నాయో శాంపుల్స్ తీసుకొని ఫుడ్ సేఫ్టీ స్టేట్ ఆఫీస్కి అయితే పంపించి ల్యాబ్కి పంపించి వీటిలన్నింటినీ కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉందని చెప్పే పరిస్థితి కూడా కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు జిల్లా నుంచి.